జై గురుదత్త. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. విద్యాపీఠ సభ్యులకు, సేవక వర్గానికి, వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆశీస్సులను అందజేస్తూ శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం అనేక కార్యక్రమాలను సవైదిక విధానంలో ఆచరిస్తూ తరింపజేస్తున్నటువంటి విద్యానిధి. ప్రతిరోజు మన హైందవ ధర్మంలో ఒక గొప్పనైనటువంటిది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పనిని నిర్వర్తించమని మనకు ధర్మశాస్త్రం తెలిపి ఉన్నది. గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. గోవు పరదేవతా స్వరూపం. సాక్షాత్ ప్రత్యక్షంగా పరమాత్మను పూజించినటువంటి ఫలితం గోవును ఆరాధించడం ద్వారా కలుగుతుంది. అందువల్ల మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేక స్థానం ఉన్నది. ప్రతి ఒక్కరూ తప్పకుండా విధిగా గో పూజను నిర్వర్తించి తీరాలే. మనం ఇప్పుడున్నటువంటి వ్యవహార రీత్యా ప్రతిరోజు గోవును మనం అర్చించలేము. కాబట్టి ధర్మశాస్త్రంలో ఒక విశేషమైనటువంటి పర్వదినాన్ని చెప్పారు. అదే గోష్ఠాష్టమి పర్వదినం. శుక్లాష్టమి కార్తికేతు స్మృత గోష్ఠాష్టమి బుధై. కార్తీక మాసంలో శుద్ధ అష్టమిని గోష్ఠాష్టమి అని అంటారండి. ఈ గోష్ఠాష్టమి నాడు ఎవరైతే భక్తి శ్రద్ధల చేత గోవును అర్చిస్తారో వాళ్ళు ప్రతినిత్యం సంవత్సర కాలం పాటు నియమనిష్టలతో గోవును అర్చించినటువంటి ఫలితం కలుగుతుంది అని ఈ విశేషమైనటువంటి విధిని చెప్పడం జరిగింది. ఈ గోష్ఠాష్టమి నాడు చేయవలసినటువంటి కర్మ ఏమిటి అంటే, తత్ర కుర్యాత్ గవాం పూజాం గోగ్రాసం గోప్రదక్షిణం గోభిస్సహ గతికార్యాన్ సర్వాన్ కామాన్ అభిప్స్యాత్ అని చెప్పడం జరిగింది. అంటే ఆ రోజు ఒక 4 కార్యక్రమాలను చేయమని చెప్పింది ధర్మం. మొట్టమొదటిది గోపూజ, 2 గోగ్రాస సమర్పణం, 3 గో ప్రదక్షిణం, 4 గోవు వెనకాల నడవడం. దీన్ని చాలా విశేషంగా పరిగణించింది. ఈ 4 ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు 33 కోటి దేవతలను పూజించినటువంటి ఫలితం కలిగేటువంటి విశేషమైనటువంటి రోజు ఈ గోష్ఠాష్టమి పర్వదినం. అందువల్ల విద్యాపీఠంలో చాలా వైభవోపేతంగా మనం అందరం కలిసి గోపూజ చేసుకునేటువంటి ఒక గొప్ప అవకాశం. గోవును షోడశోపచారాలతో అర్చించి గోగ్రాసాన్ని అందించడం, అదేవిధంగా సుమారు ఆశ్రమంలో ఉన్నటువంటి 56 గోవుల మధ్యలో ఈ వ్రతాన్ని గోపూజను చేసుకోవటం, ఆ 56 గోవులకు కలిపి ప్రదక్షిణం చేయడం. ఇక సాయంకాలన్న విశేష విధిగా గో అనుగమనం. గోవులు ముందు వెళుతూ ఉంటే మనమంతరం సంకీర్తనల ద్వారా గోవు యొక్క పృష్ఠభాగాన్ని చూస్తూ గోవు వెనకాల నడవడం. ఇవి చాలా గొప్పనైనటువంటి సేవ. ఇదంతా గోష్ఠాష్టమి 29వ తేదీ రోజు ఆశ్రమంలో నిర్వహించడం జరుగుతుంది. తప్పకుండా భక్తులందరూ కూడా విచ్చేసి ఆ రోజు ఉదయం 8:15 నుండి కార్యక్రమం ఆరంభించడం జరుగుతుంది. గణపతి పూజ, పుణ్యవాచన, అమ్మవారి యొక్క మంటప ప్రవేశం 9 గంటల నుండి ఒక్కొక్క గంట పాటు 8 కాలాలలో మనం గోవుకు 8 అర్చనలు చేసుకోబోతున్నాం. ఈ 8 అర్చనలు అష్టలక్ష్ములకు సంకేతం. గో పూజ చేసిన, గోగ్రాసాన్ని అందించినా కూడా ఈశ్వరత్వం కలుగుతుంది. ఇటువంటి గొప్ప సేవను తప్పక వినియోగించుకొని తరించవలసిందిగా ఆహ్వానిస్తూ జై గురుదత్త, జై జై గురుదత్త.